నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధాని పేరుతో నిలువు దోపిడీ, కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మార్గాని భరత్. అమరావతి రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం, ఆజాద్ చౌక్లో కూటమి నాయకుల సంబరాలు. ఘనంగా ఉచిత సామూహిక ఉపనయనాలు, పురోహిత బ్రాహ్మణ సమక్ష ఆధ్వర్యంలో నిర్వహణ. బీసీల డిమాండ్లపై స్పందించకపోతే ఖబర్దార్, కూటమి ప్రభుత్వానికి బీసీవై పార్టీ నేతల హెచ్చరిక. అన్నార్తుల సేవలో స్వర్ణాంధ్ర 2000వ రోజు, దాతలకు కృతజ్ఞతలు తెలిపిన గొబ్బల రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతి రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రాబోయే తరాలకు పూర్తిగా అన్యాయం చేయడానికి కుట్రలు చేస్తున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ, గ్రోత్ ఇంజన్ లేని అమరావతి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగాన్ పేరు సూచిస్తే దానిపై దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాజధానికి 47,387 కోట్లు అప్పుగా తెచ్చారని, ఇంకా 150,000 కోట్ల అప్పులు తేవడానికి సిద్ధమవుతున్నారని, ఇవన్నీ తీర్చాలంటే ఏపీ ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచన చేయాలని, అడిగితే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండి కూడా దేహీ అని అడుక్కునే విధంగా కేవలం అమరావతి పేరుకు మాత్రమే చట్టబద్ధత కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టంలోని హామీలతో పాటు ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉన్నా రాష్ట్రాన్ని అప్పులు తెచ్చి అభివృద్ధి చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. సంవత్సరాల చరిత్ర ఢిల్లీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెద్ద పెద్ద భవనాలు కట్టి ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తీసుకుని వచ్చి 100 సంవత్సరాలు పట్టింది. నేను అమరావతిని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను అని అంటే మరి నిజంగా అమరావతి ప్రజలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఇమోషన్ని మరి రెచ్చగొట్టి, నేను అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టి అప్పు చేసి పప్పు కూడా చేస్తారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. నేను ఆ ప్రెస్ మీట్ కూడా మేము చూసినప్పుడు జగనన్న అంటే నిజంగా మాకు రాజకీయాలు ప్రాపర్గా మీడియాలో తీసుకొచ్చి పంపు కొట్టడము చేత కాలేదు. ఆయన ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఆ 2 లక్షల కోట్లు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇమీడియట్గా పట్టాలు ఎక్కుతుంది, ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడతాము అని ఒక ఉద్దేశమే కదా. ఒక పోర్ట్ ఉంటే అది అది గ్రోత్ ఇంజన్ అవుతుంది. ఆ ఉద్దేశంలో మాట్లాడితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడుగా పడతాడు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము తిట్లు తినడానికి కూడా రెడీయే, కానీ భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రోత్ ఇంజన్ కావాలండి. ఆయన చెప్పిన మాట ఏంటి, ఒక సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన సిటీని, మనకి ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ సిటీ ఏంటండి, విశాఖపట్నం, తర్వాత విజయవాడ. సరే, ఏదో ఒక ప్రాంతాన్ని మీరు తీసుకుని చూస్ చేసుకుని దానికి చుట్టుపక్కల ఒక పోర్ట్ ఉంటే అది డ్రైవర్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ ఇంజన్ ఎవరికి ఉందో చెప్పమంటారా? అమరావతి రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం సువర్ణాధ్యాయమని కూటమి నాయకులు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పట్ల కూటమి నాయకులు ఆజాద్ చౌక్ వద్ద సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రిలో ఆనాడు అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉండగా వారిపై వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లతో వైసీపీ నాయకులు ఎక్కడైతే దాడి చేశారో అదే ఆజాద్ చౌక్లో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందాల్ని పంచుకున్నారు.
అలాగే తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు దీపాలు వెలిగించి సంబరాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్క చిట్టిబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, టీడీపీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం పొందడంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు. వారంతా ఎంతో గర్వించే క్షణాలని ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని అన్నారు. ఎందుకంటే మేము వస్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత తీసుకొస్తారట. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం. ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అనుభవించింది. కాబట్టి మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఏం లేదు. మళ్ళీ అది పట్టం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. ఆయనకి తెలుసు, తను రానని తెలుసు. ఏదో డంబాలు పలుకుతున్నాడు. ఏదేమైనా కానీ ఇది ప్రజా విజయం, రైతుల పోరాట విజయం. ఇదే సెంటర్లో మరి వైసీపీ వాళ్ళ రైతుల ఉద్యమం పాదయాత్ర మీద చేసిన దాష్టీకం ఇంకా గుర్తుంది ఇదే సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం విజయోత్సవాలు చేయడం అనేది చాలా సవ్వని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, మేము గతంలో అమరావతి రైతులు వాళ్ళు చేస్తున్న దీక్షకు ఆధారంగా ఇదే సెంటర్లో ఆజాద్ చౌక్ సెంటర్లో మేమందరం కూడా ఆ రోజు వాళ్ళకి సంఘీభావంగా మేమందరం వెళితే, కూటమి ప్రభుత్వం తరఫున అందరూ వెళితే, ఇదే సెంటర్లో వైసీపీ నాయకులు చాలా దారుణంగా రాళ్లతోటి రెచ్చగొట్టి చాలా అవమానం పరిచారు. ఈరోజు వాళ్ళందరికీ బుద్ధి వస్తుందని ఇదే సెంటర్లో మేము ఈరోజు ఈ యొక్క ఆనందోత్సవాలు పాల్గొనడం జరిగింది. రాజధానికి శంకుస్థాపన చేశారు. అదే యొక్క రాజధాని ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గారి కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తుంది అమరావతి రాజధాని అని చెప్పేసి. అదే రాజధాని ఈవేళ చట్ట ప్రకారం రాజ్యాంగపరంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈవేళ చట్టపరంగా నిర్ధారణ అవటం, ఆ బిల్లు రాష్ట్ర ఆమోదానికి పంపించడం అనేది చాలా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి విషయం. ఏదైతే అనేక మనకి ఇక్కడికి పాదయాత్రగా వస్తుండగా మన మాజీ ఎంపీ అలాగే వైసీపీ నాయకులు కొంతమంది ప్రబుద్ధులు ఇక్కడ రైతుల మీద కుళ్ళి కాలంలో నీళ్లు సీసాలతో పట్టి వాళ్ళ మీద దాడి చేసింది మనందరూ ఏనాడు మర్చిపోలేం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్లేస్లో వాళ్ళు ఏదైతే ఈ ఉద్యమాన్ని ఆపడానికి, రైతులను ఆపడానికి, ఈ అమరావతిని ఆపడానికి కుళ్ళు కుతంత్ర. అఖండ గోదావరి తీరంలో ధవళేశ్వరం బ్యారేజీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ సీతారామ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య తూర్పుగోదావరి జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయనాల కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణుల కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలనే ఏకైక డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఇటీవల కాలంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షుడు మర్ల సీతారామ శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల నరేంద్రబాబు, జిల్లా కోశాధికారి భవానీ భట్ల శ్రీకాంత్ శర్మ నేతృత్వంలో 4 వటువులకు చిత్త నక్షత్రయుత మేషలగ్న పుష్కరాంశంలో శుక్రవారం ఉదయం 7:40 వేదమంత్రాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ సీతారామ ఆలయంలో ఈ సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పెద్దలు దీక్షితుల రామకృష్ణ శాస్త్రి, జోస్యుల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు పొదిలి నారాయణమూర్తి, పందిరి మహదేవుడు, కోటిలింగాల సత్రం ప్రధాన అధ్యాపకుడు మధు, మేడవరపు లక్ష్మణ్ కుమార్, ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణుడు రామకృష్ణ, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగర బ్రాహ్మణ సంఘ కార్యదర్శి నెడమర్రు వెంకట్, నగర యువజన కార్యదర్శి గుడిపూడి సునీల్, గౌతమ్, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు హాజరై వటువులకు ఆశీర్వచనాలు అందజేశారు. పురోహిత సమైక్య జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ తరపున అభినందించారు.
మరి అధ్యక్షులు మరల రాజా గారు, మన ఆరాధ్య నరేంద్ర గారు మొట్టమొదట ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ధవళేశ్వరం కూడా జై పురోహిత జై బ్రాహ్మణ్. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని ఏకైక నినాదంతో ముందుకు వెళుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులచే తూర్పుగోదావరి జిల్లా విభాగం ఈరోజు ధవళేశ్వరంలో ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయంలో వటువులకు ఉపనయన మహోత్సవం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శిగా ఈ కార్యక్రమం అంతా కూడా భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి ఈ ధవళేశ్వరం గ్రామ కాపురస్తులు రాజా గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేసినటువంటి వారు మన అధ్యక్షులైనటువంటి సీతారామ శాస్త్రి గారు, రాజా గారు, మరి అదేవిధంగా నరేంద్ర గారు, ఆరాధ్యుల నరేంద్ర గారు. దీనికి ఈ టీం సభ్యులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రాహ్మణ యువజన సంఘ అధ్యక్షులు శ్రీ కోడూరు కిరణ్ శర్మ గారు, మరి అదేవిధంగా ఉన్నటువంటి ఈ కార్యవర్గాన్ని మొత్తం అంతా చైతన్య గారు, అలాగే పందిరి మహాదేవుడు ప్రధాన అధ్యాపకులైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తరపున తూర్పుగోదావరి జిల్లా విభాగం తరపున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేదమాత అయినటువంటి గాయత్రి అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది ఈ హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి విధంగా పురోహిత సమాఖ్య నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమానికి బీసీల సంక్షేమమే ధ్యేయంగా సింహగర్జన నిర్వహించి 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడితే ఎంతవరకు స్పందించకపోవటం దారుణమని, ఓట్లేసి గెలిపించిన బీసీలంటే అంత చులకనగా ఉందా అని భారత చైతన్య యువజన పార్టీ పీఏసీ సభ్యుడు అత్తిలిరాజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గోరక్షణపేట శ్రీకారం ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో అత్తిలిరాజు మాట్లాడుతూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజు నుంచి చేపడుతున్న ఆమరణ దీక్షకు రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తుందన్నారు. బీసీలకు రక్షణ చట్టం అమలు, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి, సమగ్ర బీసీ కులగణన, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి ధ్యేయంగా బోడే రామచంద్ర యాదవ్ పనిచేస్తున్నారని అన్నారు. బీసీలతో ఓట్లేయించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన వారంతా సీఎం చంద్రబాబును నిలదీసి తిరగబడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఇంకా బీసీవై పార్టీ మహిళా కన్వీనర్ సిహెచ్ నాగేశ్వరి, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మారిశెట్టి సూరిబాబు, రాష్ట్ర ఈసీ మెంబర్ శ్రీధర్, సిటీ కన్వీనర్ వనుము శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. అనంతరం ఈ నెల 11న జరిగే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అంటే ఓకేగా స్టార్ట్ చేసి గోదావరి జిల్లా పాత్రికేయ సోదరులందరికీ కూడా మా ఆహ్వానాన్ని మోస్తూ భుజాలు అడిగేలా జెండాలు మోస్తున్న బీసీ కేవలం తాయిలాలతో బీసీలను అన్యాయం చేస్తారు. మా ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే ఊరి వరకు కాలక్షేపం చేసాం. రాజకీయాల్లో ప్రజలు కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. మేము డెడ్ లైన్ మార్చి 30వ తారీఖున స్వేచ్ఛాయుతమైన హక్కులని నియంత్రించే అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చేపట్టబోయే దీక్షకు ఈ సంఘాలు మీ సహాయ సహకారాలు కూడా మాకు ముఖ్యమే. బీసీ హక్కుల కోసం అన్న రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం అవలంబిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి కేవలం మేము ప్రశ్నించే వ్యక్తులుగానే మిగిలిపోతున్నాం తప్ప ఈరోజు కూడా వారి స్పందన లేని పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం బీసీల పట్ల వాళ్ళ వైఖరి ఏమిటనేది అర్థమవుతుంది. ఎన్ని జీవోలు ఇవ్వలేదు మీరు దొడ్డిదారిన అడగకుండా కొన్ని వేల జీవోలను మీరు అధికారంలోకి వచ్చాక ఇవ్వడం జరిగిందే. అలాంటి బీసీ హక్కుల కోసం అడుగుతున్నామే, మీకు వెన్నుముకని చెప్పుకున్న ప్రజల తరపున అడుగుతున్నామే. బీసీవై పార్టీ స్వార్థానికి ఏం అడగట్లేదే.
బీసీవై పార్టీ ప్రజల తరపున అడుగుతున్నాం, బీసీ హక్కుల కోసం అడుగుతున్నాం. మా పార్టీ వైఖరిని మేము ముందు పెట్టినా సరే ఇంతవరకు మేము మా డిమాండ్స్ని మీరు స్పందించలేదంటే ఇది చాలా శోచనీయం. చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి 1%, ఓడిపోవడానికి కూడా 1% అని గుర్తుంచుకోండి. బీసీలు 45% ఓట్లతోనే మీరు గెలవడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు విస్మరిస్తే ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోండి. రేపొద్దుట ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున మా పార్టీ కార్యాలయం మంగళగిరి విజయవాడలో మంగళగిరి కార్యాలయం దగ్గర మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షలో ఏ విధమైన ఆటంకాలు కానీ ఏ విధమైన పరిణామాలు ఏర్పడినా సరే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ మంత్రులకు, బీసీ ఎంపీలకు కూడా మేము తెలియపరుస్తున్నాం. మీరు చాప కింద నీరులో మౌనంగా ఉంటే దాని పర్యవసనం కూడా మీరు అనుభవించవలసిన పరిస్థితి వస్తుందని కూడా మేము ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఖబర్దారని కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీసీ ఓట్లతో బీసీలని సమయం వచ్చినప్పుడు ఓట్లుగా మలుచుకుంటే మీ యొక్క పార్టీ దగ్గర ఆ 60 మంది ఎమ్మెల్యేలు ఎంపీల కింద చూసి కేవలం బీసీలకు సీట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు నౌకరిగిరి చేస్తానంటే మీ బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల సమక్షంలో మేము తెలియజేయడం జరుగుతుంది. నిరంతర సేవకుడు డొక్కా సీతమ్మ వారసుడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పుష్కర్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్న ఫ్రీ మొబైల్ ఫుడ్ సర్వీస్ సేవలు శుక్రవారం నాటికి 2000 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గోదావరి పుష్కరాల రేవు వద్ద గుబ్బల రాంబాబు అవసరార్థులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కరోనా తరువాత ఆహారం దొరకక నగరంలో ఎవ్వరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో స్థాపించిన మొబైల్ ఫుడ్ సర్వీస్ 6వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా తరువాత ఉద్యోగ ఉపాధి కార్మికులు ఆసుపత్రుల్లో వైద్యం నిమిత్తం నగరానికి వస్తున్న వారికి చాలామందికి ఆహారం దొరకక అవస్థలు పడుతున్నారని అన్నారు. 24,600 మంది వాలంటీర్లు 16,000 పని గంటలు తమకు వెచ్చించి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని అన్నారు. వారితో పాటు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, అనధికారులు, ముఖ్యంగా దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గుజరాత్ ఓఎన్జీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం భాస్కర్ రావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అనూప్ జైన్, బాలాజీ, దువ్వాడ రాజా, కర్రి కాశీ విశ్వనాథ్, ప్రేమ్, సూర్య, రాజేష్, ప్రసాద్, సూరిబాబు, స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలు పైబడి నిర్వహిస్తున్నటువంటి ఉచిత మొబైల్ అన్నదాన సేవలు ఈరోజు 2000వ రోజుకి చేరినాయి. ఈ ఆనందాన్ని మీ ద్వారా మేము పంచుకుంటున్నాం. ఎందుకంటే కోవిడ్ తర్వాత అనేక జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక మంది నిరాశ్రయులు, అవసరార్థులు సరైన ఉపాధి లేక ఇప్పటికీ రోడ్ల మీద ఉండడం మనం చూస్తున్నాం. వారి కోసం ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఉచిత అన్నదాన సేవలు అనే దాన్ని మన కోవిడ్లో ఏ విధంగా అయితే చేసామో దాని కొనసాగింపుకి కార్యక్రమం ఈరోజు 2000వ రోజుకి చేరడాన్ని, దీనికి సహకరిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, అధికార అనధికార ప్రముఖులకు, ముఖ్యంగా మమ్మల్ని వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నటువంటి దాతలకు, ఎవరైతే ఈ లబ్ధిదారులకు ఉన్నారో, స్వీకర్తలు ఎవరైతే భోజనం తింటున్నారో వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వహణలో అనేక లక్షల మంది దీనికి సహాయం అందిస్తుంటారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం ద్వారా సుమారు 10 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ 24,000 మంది వాలంటీర్లు ప్రతిరోజు, అంటే రోజుకి 8 చెప్పున ఈరోజు 24,000 మంది వాలంటీర్లు 16,000 గంటల పాటు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ. నమస్కారం. నా పేరు అనూప్ జైన్. సేవ అంటే ముందు గుర్తుకొచ్చేది మన తూర్పుగోదావరి జిల్లా సేవ. గుబ్బల రాంబాబు ఇంటి పేరు గుబ్బలు, కానీ అందరూ గుబ్బల రాంబాబు మర్చిపోయి స్వర్ణాంధ్ర రాంబాబు అని పిలుస్తున్నారు. ఇంటి పేరు కూడా మార్చేయగలిగారు, అంటే అంత సేవ చేశారు. సుమారు 6 సంవత్సరాల నుంచి డైలీ నిత్య అన్నదానం సుమారు 300 మందికి పుష్కర్ ఘాట్ దగ్గర, 200 మందికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర,
ఒక 100 మందికి మున్సిపల్ ఆఫీస్ పక్కన డైలీ చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న స్వర్ణాంధ్రకి నా అభినందనలు. ఇవాళ 2000వ రోజుని నన్ను కేకేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్థానిక లలితనగర్ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా శుక్రవారం నాడు భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల ముగింపు సందర్భంగా సుమారు 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు. జెంట్స్ లైన్ ఎవరు నించొద్దండి ఆ పక్కన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిపై నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ సంతోషాన్ని పంచుకున్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ అమరావతి రాజధానికి చట్టబద్ధత కలగడం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. వసతి గృహాల్లోని సౌకర్యాలు, బోధన విధానాలు తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడల కోసం సెటిల్ బ్యాట్, విజ్ఞానం పెంపొందించే పుస్తకాలు అవసరమని కోరగా ఏ పుస్తకాలు కావాలో తెలుసుకొని వాటిని అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కేవలం అలంకారంగా కాకుండా పుస్తకాల ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఆర్డీఓ ద్వారా అవసరమైన పుస్తకాలు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి వారితో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక్, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మాత్రం అస్సలు బాగుండదు. ఓకే ఓకే. తర్వాత మీ అందరి దగ్గర ఫోన్స్ ఏమైనా ఉన్నాయా? ఫోన్స్ అలౌడ్ లేదు. ఫోన్స్ ఇష్టమా మీకు? అబ్బా, నాకు నచ్చినట్టు చెప్పి ఇది ఒకటి. ఇంకా షటిల్ బ్యాట్స్ అవి ఇస్తారు, అవన్నీ ఆర్టీఓ గారు మొత్తం. నానా మీ అక్క అందరూ మిస్ అవుతున్నారా? ర్యాగింగ్ చేయలేదండి. బకెట్లో నీళ్ళు, మీ బకెట్లో నీళ్ళు. గ్రౌండ్ బాగుంది కదా? ఇంకేమి ఆడుకోవడం కావాలి? వాలీబాల్ కావాలా? ఎక్కడ? షటిల్ కూడా ఆడచ్చు. ఓకే ఓకే ఓకే. క్యారమ్ బోర్డ్ కావాలా? వెరీ గుడ్. అదైతే ఈరోజు ఇప్పుడే పవన్ చదువుకుంటున్నారా? వెరీ గుడ్. ఏ క్లాస్? ఏ క్లాస్? అమరావతి రాజధానిగా పార్లమెంట్, రాజ్యసభలో ప్రకటన నేపథ్యంలో రాజమండ్రి రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొడమల్ల శ్రీనివాసరావు, నీలాపు వెంకటేశ్వరరాజు, చెన్న వెంకటరమణ, ముత్యాల నాగేంద్ర, కారింగ్ వీర్రాజు, రేయిశెట్టి శివ, యేసు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. వారి త్యాగాలకు, గుర్తులకు అమరావతి దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగడం ప్రపంచ దేశాల రాజధానుల సరసన నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జయ హో అమరావతి, జయ హో అమరావతి, నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, వాసు గారి నాయకత్వం. ఓకే. రాష్ట్రానికి రాజధానిగా మన అమరావతి నిర్ణయించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో కూడా మీకు ఎవరో ఏ విధంగా కూడా దీన్ని కదపడానికి వీలు లేకుండా చట్టసభల్లో కూడా దీన్ని బాగా ఆమోదం వచ్చేటట్టు మన ప్రైమ్ మినిస్టర్ గారి సహకారంతో ముందుకెళ్లారు. అలాగే అమరావతిని ఈరోజు అమరావతిగా నిర్ధారణ అయిన తర్వాత, రాజధానిగా నిర్ధారణ అయిన తర్వాత అనేక కంపెనీలు ఈరోజు మనకి రాష్ట్ర రాజధానికి రాబోతున్నాయి. ఎందువల్లంటే పూర్వం ఈ రాజధాని అనేది లేకపోవడం వల్ల అసలు మన రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనికి ఏ విధంగా గ్యారంటీ ఇస్తామనేది కూడా వాళ్ళకి వచ్చిన కంపెనీలకి అర్థమే లేని పరిస్థితి ఉండేది. ఈరోజు అటువంటిది లేకుండా కేర్ ఆఫ్ అడ్రస్కి ఇది అమరావతి ఉంది. కనుక ఖచ్చితంగా ఈరోజు ఎన్నో కంపెనీలు ముందుకు వస్తాయి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీంతో పాటు స్టేట్ కూడా ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పి భావిస్తూ ఎంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయడం అంటే తెలుగువాడి ఆత్మగౌరవానికి ఈ రోజున అమరావతి రాజధానిగా సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వంకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ యొక్క అమరావతి రాజధాని అనేది కూడా ఎవరు కూడా మార్చలేనటువంటి ఎన్డీఏ కూటమి చేసినటువంటి ఈ యొక్క ఘనత, అలాగే ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే పార్లమెంట్లో చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి ఇచ్చినటువంటి ఈ యొక్క తెలుగువారి ఆత్మగౌరవానికి సాధించిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.